హే, ఈరోజు నువ్వు చాలా హాట్గా ఉన్నావు తెలుసా? హే, ఇవన్నీ పెళ్ళయ్యాకే. సరే అయితే పెళ్ళయ్యాక కాల్ చేయి, అప్పుడు వచ్చి చేస్తా. అరే రాత్రి ఫుల్ గా తాగొచ్చావు తెలుసా నీకు? నాన్న అది దోస్తులతోటి. అట్లాంటి వాళ్ళతో దోశ అనేందిరా? ఏం చేయ నాన్న, ఫాల్తుగాలు 4 బాటిల్ తెచ్చిరు, 3 తాగారు మరి. ఏంటో అంత చిరాకు? ఏం చేస్తాం, మనకు తెలియకుండా మన లైఫ్లో చాలా మిస్టేక్స్ జరిగిపోతాయి. ఏంటో ఆ మిస్టేక్? నన్ను చూడండి, ఎంత అందంగా ఉన్నానో, చదువుకున్నానో, మీకిచ్చి కట్టబెట్టారు. నాకు జరిగిందో మిస్టేక్. ఏంటో అది. నువ్వు అనుకున్న నిజమని నమ్మేసి. అంత లేదు, అసలు నేను కాలేజ్కి బయలుదేరుతుంటే ఎంతమంది కుర్రాళ్ళు మా వీధుల్లోనూ గొడవలు పైకి నా కోసం వెయిట్ చేసేవాళ్ళు తెలుసా మీకు? రాస్కెల్స్, ఈడియట్స్, స్టూపిడ్స్. ఏంటి జెలసీనా? హా కాదా మరి, ఎదవలు అంతా తప్పించుకున్నారు, నేను తప్ప. సిటాక సిటాక ఓ బా సిటాక లేదా? మీ అక్క బయటకు వెళ్ళిందిరా. ఓకే బామర్ది, బా మీ అక్కని ఇంటికి తీసుకెళ్ళు. అదేంటి బా, మాకేమైనా తప్పు చేసిందా? పెళ్ళి 2 నెలలు కూడా కాలేదు. చా అదేం లేదురా, మీ అక్క బంగారం. డాక్టరు నాకు షుగర్ ఉందని 2 నెలలు స్వీట్ దూరం ఉండమన్నారు. శరత్, పెళ్ళైన తర్వాత కూడా నువ్వు నన్ను ఇంత బాగా చూసుకుంటావా? అది నీకు వచ్చే భర్తను బట్టి ఉంటుంది. హాయ్ గైస్. హాయ్ రా, కూసో. నువ్వేంట్రా డల్గా ఉన్నావు? అదేరా మేము అడుగుతున్నాం. రై ట్రెండ్ మారినా నా లవ్ బ్రాండ్ మారద్దని చెప్పి నా గర్ల్ ఫ్రెండ్ కి లవ్ లెటర్స్ పంపించాను రా. 1 year. గ్రేట్ కదరా. ఈ రోజుల్లో వాట్సాప్లు, ట్విట్టర్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు ఎన్నున్నా కానీ లవ్ లెటర్ పోస్టింగ్స్ నైస్ కదరా. కానీ పెళ్ళి అయిపోయిందిరా. హ్యాపీ మ్యాన్. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. పెళ్లి నాతో కాదురా, నేను లవ్ లెటర్స్ పంపించిన వాడితో. ఇంట్లో ఎంత చెప్తే అంత. సూపర్ రా. నా వీళ్ళేరా అదే ట్రెండ్ మారినా నా లవ్ బ్రాండ్ మారద్దని, నా లవ్ బ్రాండ్ మారద్దని చెప్పి నా గర్ల్ ఫ్రెండ్ సంవత్సరం నుంచి డైలీ. ఈ రోజుల్లో వాట్సాప్లు, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రామ్, శాంట్రాలు ఎన్నున్నాయి కానీ లవ్ లెటర్ పోస్టింగ్స్ నైస్ కదరా. కానీ పెళ్ళి అయిపోయిందిరా. హ్యాపీ